కలుగుగాక. కానా పెండ్లి విందులో దేవుడు చేసిన మొదటి అద్భుతం ప్రియక్క చెల్లుతమ్ముడా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు ఆయన తల్లి అయిన మరీ కూడా కలిసి అందరూ వివాహానికి వెళ్ళారండి. కానా పెండ్లి విందుకి వెళ్ళారు. కానా పెండ్లి విందులోకి వెళితే అక్కడ కొరత ఏర్పడింది, అక్కడ లేమి ఏర్పడింది. ద్రాక్షారసం అయిపోయింది ప్రియక్క చెల్లుతమ్ముడా. ద్రాక్షారసం అయిపోతే వచ్చిన బంధువులకి, వచ్చిన స్నేహితులకి, వచ్చిన కుటుంబ సభ్యులందరికీ ద్రాక్షారసం అయిపోతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి అయిన మరియా యేసుక్రీస్తు ప్రభువారితో తెలియజేసింది, అయ్యా ద్రాక్షారసం అయిపోయిందని. ఎప్పుడైతే తెలియజేయంలోనే మరియా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన సమాధానం, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదని చెప్పిన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి అయిన మరియకి తెలుసు దేవుడు అద్భుతం చేస్తాడని, ఆశ్చర్యకారం చేస్తాడని తెలుసుండి కూడా తెలియజేసింది ప్రియక్క చెల్లితమ్ముడా. కానా పెండ్లి విందులో ద్రాక్షారసాన్ని, నీటిని ద్రాక్షారసముగా మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చలేడా? నీ జీవితాన్ని ఆశీర్వదించలేడా? నీ కుటుంబాన్ని ఆశీర్వదించలేడా? నీ కుటుంబాన్ని దీవించలేడా? దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవెన కర్మ కూడా మారుస్తాడు.